అండి నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానో. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా లేదైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే పూరీలు పొంగుతూ రావాలంటే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో ఫుల్గా వివరంగా చెప్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి పిండిని వేసుకోవాలి. 2.5 కప్పులు పిండి తీసుకున్నాను నేను. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి సాల్ట్ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి బాగా చేత్తోని. అండ్ తర్వాత కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకొని పిండి మొత్తం తడి పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఈ పూరి పిండి వచ్చి మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా మనం దీన్ని అయితే కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి చేతికి అంటకుండా ఇలా ముద్దలాగా అయ్యేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత కాస్త ఆయిల్ని దీనిపైన ఇలా ఉండలాగా అయితే సరిపోతుంది. మనం గట్టిగా ప్రెస్ చేసేసి ముందే కష్టపడిపోయి ఏం కలిపేయాల్సిన అవసరం లేదు. పూరి కోసం ఇలా ముద్దలాగా అయ్యేలాగా వాటర్ వేసి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే పైన అప్లై చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఆయిల్ని చేతితో తీసుకొని ఇలా పైన అప్లై చేసుకొని ఒకసారి ఇలా కలిపి ముద్దలాగా ఇలా వదిలేయండి చాలు. చూసారా, ఇలా వదిలేస్తే ఇలా ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మనం ఇలా చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి. మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కలిపితే మనం 10 నిమిషాల తర్వాత మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పూరీ పిండి అనేది మనం ఈజీగా సాఫ్ట్గా కలిపేసుకోవచ్చు అనమాట. మనం ముందే సాఫ్ట్గా కలపాలంటే అది గట్టిగా ఉంటుంది, అలా అవసరం లేదు. ఇలా 10 నిమిషాల తర్వాత మనం పూరీ రెడీ చేస్తున్నాం అనే ముందు ఇలా కలుపుకుంటే అయితే సరిపోతుందండి. ఇలా చేతితో సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకొని మనం పూరీల కోసం అయితే నిమ్మ సైజ్ అంతా పూరీ ముద్దని తీసుకొని ఉండలుగా చేసుకుంటే మనకి పూరీలు బాగా వస్తాయి. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి సరిపోతుంది. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని మొత్తం అన్నింటిని ఇలా ఉండలా చేసి పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత పూరీ పీటని తీసుకొని పూరీ పీటకి ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత ఒక ఉండని తీసుకొని ఇలా 2 వైపులా ఇలా అద్దిన తర్వాత పూరీ కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా జస్ట్ ఇలా మనము వీడియోలో చూపించినంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది. పూరీ మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా ఈ నిమ్మ సైజ్ అంతా పిండి ముద్దని వీడియోలో చూపించినంత పూరీలాగా పాముకుంటే సరిపోతుంది. మరి పలుచగా పామేస్తే సరిగ్గా రావు. ఇలా పామిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి కాకుండా వేరువేరుగా వేసి పెట్టుకుంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. లేదు అంటే పూరీ చేస్తూ కూడా కాల్చేసుకోవచ్చు. అలా చేసినా సరే పర్వాలేదు. లేదంటే పూరీలన్నీ ఇలా పామి పక్కన పెట్టుకొని తర్వాత కాల్చుకున్నా సరిపోతుంది. ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా పామిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కాల్చి చూపిస్తాను చూడండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా మరిగిందో లేదో చూడడానికి ఇలా చిన్న పిండి ముద్దని వేసి చూడండి. ఇలా పొంగి పైకి వస్తే మనకు ఆయిల్ బాగా మరిగినట్టు. ఇప్పుడు పూరీలు అయితే వేసేయచ్చు. ఇప్పుడు ముందుగా పామి పక్కన పెట్టినటువంటి ఈ పూరీని ఇందులో వేసుకొని వెంటనే గరిటె పెట్టి ఇలా ఆడవండి. చిల్లులు గరిటె పెట్టి అలా వదిలేయకుండా ఇలా నూనెలో మునిగేలాగా ఆడిస్తే మనకి పూరీ అయితే బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరీ నూనెలో వేయగానే గరిటె దానిపై పెట్టి అద్దాలన్నమాట పైకి రాకుండా. సో అలా అయితే బాగా పొంగుతాయి. అండ్ రెండో వైపు కూడా ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేస్తే పూరీలు అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా పూరీని అయితే ఇలా 2 వైపులా ఫ్రై చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా వాటన్నింటిని కూడా ఇలా కాల్చి తీసుకోవాలి. చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా ఈజీ అండి పూరీ చేయడం. నేను చెప్పిన విధంగా చేసి అదే విధంగా పిండి కలిపితే పూరీలు అయితే ఖచ్చితంగా బాగా వస్తాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి పూరీ రెసిపీని. పెద్దగా ఏమీ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. చూసారా
పూరీలన్నీ ఎలా పొంగాయో. ఇప్పుడు వీటిని ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. లోపల పొరలు పొరలుగా వచ్చాయి. లోపలైతే చూడండి ఎంత గుల్లగా వచ్చిందో పూరి 2 పొరలుగా. ఈ విధంగా అయితే ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయండి పూరీలు. అండ్ దీనిలోకి విత్ ఆనియన్ కర్రీని అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ పూరీ కర్రీ మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూసేయండి ఈ రెసిపీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.